కూర్చొని సన్యాసి అవ్వడానికి కోసం కాదు మెడిటేషన్, ఎక్కడికో జిమ్మకి పారిపోవడానికి కాదు మెడిటేషన్. మనందరికీ మెడిటేషన్ అవుతాడు. ఫస్ట్ మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా? మెడిటేషన్ ఈజ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద మైండ్. కరెక్ట్? ఇప్పుడు బాడీని స్ట్రాంగ్ చేయాలంటే బాడీని ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ తినాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, పడుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఎక్కువ పడుకోకూడదు, మరి తక్కువ పడుకోకూడదు. 7-8 అవర్స్ పడుకోవాలి, కంపల్సరీ పడుకోవాలి. లేకపోతే బాడీ పని చేయదు, మైండ్ పని చేయదు. చాలా ఇంపార్టెంట్ పడుకోవడం, టైంకి పడుకోవడం, టైంకి వెళ్ళడం. ఓకేనా? అలాగే మంచినీళ్ళు, రెగ్యులర్గా వాటర్ తాగడం, హైడ్రేట్ యువర్ బాడీ. ఎస్పెషల్ అమ్మాయికి ఏం చెప్పాలో తెలుసు, మంచిగా వాటర్ తాగితే స్కిన్ షైనింగ్ అవుతుంది. నిజంగా మంచిగా రెగ్యులర్గా 8 లీటర్స్ 6 to 8 లీటర్స్ వాటర్ తాగితే స్కిన్ షైనింగ్ అవుతుంది. మనకి స్పెషల్గా వేరే పోవాల్సిన అవసరం లేదు. ట్రై చేయండి. ఓకేనా? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫర్ ద బాడీ. Now why meditation? Meditation is for the mind. Because everything starts with a thought. కదా? ఆలోచన లేని మరి పని చేయాలి కావా? కుదరదు. మరి ఆలోచన మంచి ఉంటేనే కదా మంచి పని చేసేది కదా. ఆలోచన పెట్టినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. కరెక్ట్? మనసు ఒక చోట నిలకడగా ఉండాలి. సపోజ్ నువ్వు ఏదైనా ఆర్ట్ వర్క్ చేద్దాం అనుకున్నా, మనసు ఆర్ట్ మీద ఉండాలి కదా. అక్కడ కూర్చొని మా అమ్మాయి ఉన్నది, పక్కింటి అబ్బాయి చాలా బాగున్నాడు పోతే మనసు అక్కడ పోతే అక్కడికి పోదు కదా. కదా? మనసు ఏ పని మీద అవుతుందా? డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు ఎవరు అడగరు. డబ్బులు ఒక్క పైసా ఎవరు అడగరు. నేను నేర్చుకున్నాను ఫ్రీగా మీ ఏజ్ ఉన్నప్పుడు. I was 15 years old. I was 19 when I started heartfulness meditation, meditation. ఇంజనీరింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను ట్రైనర్ని, నేను అందరికి ట్రైనింగ్ చేస్తాను. అందుకే వచ్చాను ట్రైనింగ్ చేయడానికి. ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ 160 దేశాలు 160 కంట్రీస్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీ హ్యావ్ 15,000 ట్రైనర్స్, 15,000 ట్రైనర్స్ ఉన్నారు. నేను ఒక ట్రైనర్, కృష్ణ గారు ఒక ట్రైనర్, మీరు ట్రైనరా? ట్రైనర్. ఇట్లా అందరూ చాలా మంది ఉన్నారు. అంకుల్స్, ఆంటీస్ చాలా మంది ఉన్నారు. భయాస్, బాబీస్, దీదీస్ చాలా మంది ఉన్నారు. చేసేవాళ్ళు ట్రైన్ చేసేవాళ్ళు 150,000 అంటే 15,000 15,000 ట్రైనర్స్ ఉన్నారు. అందరూ ఇక్కడ లేదు. జగిత్యాల నలుగురు ఉన్నారు. రైట్? బట్ యూ కెన్ ఆల్వేస్ హ్యావ్. సెకండ్ థింగ్ ఈజ్ దిస్ అన్ యాప్. మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? వాట్సాప్ చూస్తారా, చేస్తారా? అది మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు. మీరు ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, హార్ట్ఫుల్నెస్ యాప్ అని. హార్ట్ఫుల్నెస్ పేరుగా నుంచి పెట్టారు. హార్ట్ఫుల్నెస్, హార్ట్ 1FULNESS. I'll show you. You can download the app for free and you can use it. A simple 2-minute, 3-minute, sometimes 8-minute techniques. How to sleep better, how to overcome fear, how to feel the universal love, how to remove the additional old baggage. Everything is there. Just use the app. And you want to meditate longer? You can click I want to meditate with the trainer. అంటే సమ్ ట్రైనర్ ఇన్ ద వరల్డ్, ఎవరో ఒక ట్రైనర్ తీసుకొని ఎవరో అడుగుతున్నారు మెడిటేషన్ సెషన్ కోసము, అక్కడ వాళ్ళు ఓకే ఐ గివ్ యూ మెడిటేషన్ సెషన్ అని చెప్పి వాళ్ళు చేస్తారు. వాళ్ళు మీరు కనబడరు, మీకు వాళ్ళు కనబడరు. కానీ ఇది ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది హార్ట్ఫుల్నెస్లో, ట్రాన్స్మిషన్ అంటే ప్రాణాహుతి ఆర్ తవజ్జు. ఇంగ్లీష్ ఇస్ నాట్ గుడ్ వర్డ్, ట్రాన్స్మిషన్ ఇస్ వెరీ లూజ్ వర్డ్, బట్ good enough to say yogic transmission. Somebody will transmit and help you meditate. Very effective. Okay, na? So all these tools are there for you at your service. Take this service for your betterment. Use it. If you find it useful, continue. If you don't, drop it. Okay, na? No pressure. Like it, follow it. If not, let it go. Again, it's nothing that is going to change us from something to something.
After Hare Krishna, suddenly I don't become somebody else. I'm just me. But I'll be a better person, for sure. Because my mind becomes better, number one. Number two is my heart becomes pure. క్రిమినల్స్ ఉంటారు కదా, చాలా షార్ప్ పడుతుంటారు, వాళ్ళు ఖతర్నాక్ చేస్తారు. ఇంకా మంచి మైండ్ సరిపోదు, మంచి ఇంటెన్షన్ కావాలి, మంచి భావం ఉండాలి. అప్పుడు మనం మంచిగా అవుతాం కదా. మంచి చదువుకోవాలి, నాకు చేయించుతూ పెడుతున్నారా, అది చేయించాలి కదా, అప్పుడే కదా ఎఫెక్టివ్. మంచిగా ఉంటాడు బాబు అని కొంచెం తీర్థం ప్రసాదం వస్తే మంచిగా పోతానా, ఏం చేస్తాను, ఇంపార్టెంట్ కదా. అందుకని ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రీచింగ్. యూ విల్ సిట్ అండ్ ప్రాక్టీస్, సీ హౌ యూ ఫీల్, ఫీలింగ్ నాట్ థింకింగ్. ఫీల్ విత్ యువర్ హార్ట్స్ హౌ ఇట్ ఈస్, then you will know what it is. Okay, now next question. What should I feel? You will feel what you feel. మీకు వచ్చే అనుభూతి నీకే వస్తుంది, అది ఇంకా కనుక్కోండి. సో మనం ప్రాక్టికల్గా మెడిటేషన్ చేద్దాం. నేను మీ ముందు కూర్చుంటాను, మీతో పాటు మెడిటేషన్ చేస్తాను. ఇది ట్రాన్స్మిషన్ అని చెప్పాను కదా, హార్ట్ఫుల్నెస్ని, అది చేసి మనం ప్రాక్టీస్ చేద్దాం. 10-15 minutes మీ మెడిటేట్. ఓకేనా? రెడీ? కళ్ళు మూసుకున్నప్పుడు నా హృదయం వైపు దృష్టి మరల్చి, like within this, I bring my attention to the heart and think there is a source of light within my heart. Inti is a source of light. The Divya Jyoti యొక్క మూలం, సోర్స్ నా హృదయంలో ఉంది అని ఒక థాట్ అనుకో, ఒక ఆలోచన. అది తెచ్చుకొని ఇక్కడికి దాని మీద హాయిగా రెస్ట్ చేసేది. జస్ట్ రెస్ట్, జస్ట్ అట్లా మెల్లిగా పెట్టినట్టు ఆలోచనని ఇక్కడ ఈ మనసులో హృదయంలో. ఓకేనా? దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. దట్ ఇస్ అట్రాక్టింగ్ మీ ఇంటూ మై సెల్ఫ్. సెకండ్ ఫీల్, ఫస్ట్ నా మనసులో, నా హృదయంలో ఒక దివ్య ప్రకాశం ఉంది, దాని యొక్క సోర్స్ ఉంది, అది నన్ను ఆకర్షిస్తుంది అనుకో. Keep your eyes closed till I say that's all. Till then, don't open your eyes. రావచ్చు ఒకసారి కొంచెం మెడిటేషన్ చేయడం మనం ముందు పడుతుంది, that's okay. So quite a lot of you are relaxed, that's very good, but still some of them will keep tense. దాని కొంచెం టెన్షన్ తగ్గించడానికి, ఇక్కడ టెన్షన్ తగ్గించడానికి దానికోసం రిలాక్సేషన్ చేపిస్తారు. ఓకేనా? సి హౌ టు రిలాక్స్ ఇస్ దిస్, విత్ ద పవర్ ఆఫ్ అవర్ థాట్ వి రిలాక్స్ అవర్ బాడీ. పాసిబుల్, బికాస్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ద మూమెంట్ యూ థింక్ సంథింగ్, ఒక ఆలోచన వచ్చిందనుకో, ఆ ఆలోచన మన బాడీని ఎఫెక్ట్ పడుతుంది. ఏదైనా భయం కల్పించే గుర్తు వచ్చింది, బాడీ స్టిఫ్ అయిపోతుంది కదా, నోరు ఎండిపోతుంది. అది మంచి విషయం గుర్తొచ్చిందనుకో, బాడీ హాయిగా ఉంది. సపోజ్ నేను చెప్పాను అనుకో, మీ అమ్మ చేసేది ఏదైనా మంచి తిండి బాగా గుర్తు తెచ్చుకోమన్నాను అనుకో, ఏమవుతుంది? అట్లా మనం రిలాక్స్ చేద్దాం. ఓకేనా? సో వాట్ వి డూ ఇస్ సిట్ డౌన్, ఆర్ యు సిట్టింగ్ డౌన్, వి టేక్ ద ఎనర్జీ ఫ్రమ్ ద మదర్ ఎర్త్, లెట్ ఇట్ పాస్ త్రూ. ఒక్కొక్క శరీర భాగం నుంచి పాస్ చేసినప్పుడు ఆ బాడీని రిలాక్స్ చేస్తున్నప్పుడు అలా కళ్ళు మూసుకోండి. హాయిగా కూర్చోండి. మెల్లిగా మీ దృష్టిని కళ్ళు మూసుకొని పాదాల వైపు మరల్చండి. భూమాత నుండి ఒక చల్లని శక్తి, హాయిని కల్పించే శక్తి మన పాదాల నుండి లోపలికి ప్రవేశించి మన పాదాలకు హాయిని చేకూరుస్తుంది, రిలాక్స్ చేస్తుంది. చేసే
హాయిగా రిలాక్స్ అయిపోయాయి. హాయిని కలిగించే శక్తి మెల్లిగా పైకి పాకుతూ పిక్కలలోకి మెల్లిగా మోకాళ్ళ వరకు వాగి ప్రతి అణువును ప్రతి కణాన్ని హాయిగా తేలిగ్గా చేస్తుంది. ఈ శక్తి మోకాళ్ళ నుండి పైకి పాకుతూ తొడలలో ప్రవహించి మెల్లిగా నడుము వైపు పాకుతూ నడుము వరకు ప్రవేశించి ఆయన చేకూరుస్తుంది. చాలా తేలిక హల్కగా ఈ శక్తి మెల్లిమెల్లిగా నడుము పై భాగంలోకి, కడుపు భాగంలోకి, ఛాతీ భాగాన్ని మొత్తము తేలిగ్గా చేస్తుంది. లోపల ఊపిరితిత్తులు కూడా, హృదయం కూడా తేలిగ్గా అయిపోయాయి. Feel the shoulders melt away. మెల్లిమెల్లిగా ఈ ప్రవాహం భుజాల నుంచి చేతుల్లోకి పాకుతుంది, మోచేతుల వరకు పాకుతుంది. అలా పాకుతున్న ఈ ప్రవాహము ఆ శరీర అంగం, ఆ భాగాన్ని తేలిగ్గా చేస్తుంది. ఆ మోచేతుల నుండి మెల్లిగా ఈ ప్రవాహము తేలిగ్గా తీసేసాయి. ఈ రోజు మొత్తము తేలిగ్గా అయిపోయాయి. మెల్లిగా ఆ దృష్టిని మెడవైపు మారుతాం. ఇప్పుడు మన మెడవైపు ఈ ప్రవాహం వైపు హాయిని చేకూరుస్తుంది. మెడ కూడా తేలిగ్గా అయిపోయింది. ఈ ప్రవాహం మెడ నుంచి పైకి తల వెనక వైపు భాగం వైపు పాకుతూ, చెవి పై నుంచి పాకుతూ తల వైపు తేలికగా చేస్తుంది. ఈ ప్రవాహము బదనంలోకి పాకి బదనను కూడా రిలాక్స్ చేసేసింది. ఈ ప్రవాహం మెల్లిగా మన ఫోర్ హెడ్ వైపు పాకి ముగ్గురు మొత్తము ప్రవాహము గొంతులోకి పాకి గొంతును కూడా తేలికగా చేస్తుంది. ఇప్పుడు మన శరీరం మొత్తము ఒకసారి చూస్తాం. కళ్ళు మూసుకొని తన కాలి భాగం నుండి కాలి కూడా మీరు వైపు నుంచి వెళ్తాం. ఇక్కడ ఏదైనా శరీర భాగము అక్కడ కొంత అలసటగా ఉంటే అక్కడికి ఈ ప్రవాహాన్ని పంపించి తేలిగ్గా చేస్తుంది.
ఇప్పుడు మన హృదయంలో ఒక దివ్య ప్రకాశము దాని యొక్క మూలం మన హృదయంలోనే ఉంది. ఆ మూలము మనల్ని లోకి ఆకర్షిస్తుంది. ప్లస్ లో పేజీ మైనస్ లో పేజీ పక్కన వాళ్ళు చూపించదు మైనస్ చాలా రాస్తున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ ఎదుటివాడికి తెలియాలి, నా బలహీనత ఎదుటివాడికి తెలియదు. అప్పుడు జీవితంలో యుద్ధంలో పిలుస్తాం. ఓకే, సో యుద్ధంలో భీముడు దుర్యోధనుడు యుద్ధం చేస్తుంటే అతని బాడీలో ఏది వీక్ అంటే తొడల దగ్గర వీక్ అంటే అప్పుడు కృష్ణుడు సింహాలు చూపిస్తాడు. ఇక్కడ ఇలా ఇలా అంటే భీముడు ఆ దుర్యోధను తొడలని కొడితే పడిపోతాడు. ఆ వీక్ పాయింట్ మనలో వీక్ పాయింట్ ఎదుటివాడికి తెలియదు. ఓకే, మెల్లగా దాన్ని మనం గౌరవం అవడానికి ఏం చేయాలనేది చెప్తాను. రైట్, అయినా రాక ఏంటి అనేది తెలిసినా తెలిస్తే ఏమనిపిస్తుంది? ఏం చేయాలి? మరి తెలుసుకున్నాం ఏం చేయాలి? వీక్నెసెస్ తెలుస్తున్నాయి, స్ట్రెంగ్త్ తెలుస్తున్నాయి, ఏం చేయాలి? ఏం ఉంచుకోవాలి, ఏం తీసివేయాలి? మనం స్కోర్ పెరగాలంటే నేను -10 నాకు +10 అన్నాను. స్కోర్ ఎంత నాది? వీక్ 0 కన్నా పెరగాలంటే మైనస్ తగ్గించాలా ప్లస్ పెంచాలా? ఏది ఈజీ? ఈజీ రెండింటిలో ఈజీ. సపోజ్ ఇంగ్లీష్ నాకు 2000 వర్డ్స్ 3 రోజుల్లో నేర్చుకోవాలనుకున్నాను. అది పర్ఫెక్ట్. 3 రోజులు అవుతుంది. అది అంటే పాజిటివ్స్ తొందరగా పెంచుకోవడం సాధ్యం అవుతుందా? బట్ నెగిటివ్స్ పుచ్చుకోవడం సాధ్యం అవుతుందా? దానికి ఏం కావాలి? ఆ నెగిటివ్స్ పుచ్చడానికి ఏం కావాలి? జస్ట్ డిటర్మినేషన్. దానికి యూ హావ్ టు సే ఎయిదర్ yes or no. నెగిటివ్స్ నో చెప్తామా చెప్తామా? ఇంకో మాటగా నో చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది బయటలో ఉండడానికి చేయాలి. ఇది స్టడీ పరంగా. ఓకే, సో వీకెండ్ చాప్టర్ వీక్నెస్ ఆ సబ్జెక్ట్ కావాలనుకున్నైతే అందులో మీరు మ్యాథ్స్లో వీక్, ఫిజిక్స్లో ఈ చాప్టర్ వీక్ అనేది. ఇప్పుడు ఏంటంటే భయం వెళ్తారు, లేదా కొంతమంది భయం వేస్తారు, కొంతమంది కోపం వస్తుంది. ఆర్టికల్